వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయాన్ని ప్రారంభించుకునేటువంటి కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా, అంటే ఇక్కడ పార్టీ పట్ల ఎంత నిబద్ధత ఉంది, ఎంత పట్టుదల ఉందని చెప్పడానికి ఈ యొక్క సభే ఉదాహరణ. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఈ గన్నవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది అందరూ. కారణం ఏంటి? కేవలం వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మనం అందరం కూడా గుర్తించవలసినటువంటిది, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది 2024 ఎన్నికల్లో అని చెప్పడానికి ఎవరో కూడా జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఓడిపోయామనేటువంటి దానికి ఎవరు నమ్మట్లేదు. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఓటేసామమ్మా, మేము ఓటేసాం బాబు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సరే, ఆ చర్చలోకి వెళ్తే అది దానికి మనకి సమాధానం దొరికేటువంటి చర్చ కాదు, కానీ ప్రజల్లో ఉండేటువంటి అభిమానం అనేటువంటి చెప్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక దుర్మార్గమైనటువంటి హామీలు, వాగ్దానాలతోటి పేదవాడు అనేటువంటి వాడు ఆశపడతాడు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మాత్రం కాదు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు. కేవలం ఆశతోటి వారు చూపించినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి పేదవాడు ఆశించి ఓటేసేయడమో తప్పితే జగన్మోహన్ రెడ్డి మీద మోతున్నటువంటి అభిమానం మాత్రం చెక్కు చెదరలేదనేటువంటి చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఎక్కడికైనా వెళ్తే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓటేసిన వాళ్ళైనా సరే ఎవరన్నా వెళ్ళి అడిగితే నేను తెలుగుదేశం పార్టీ ఓటేసానని చెప్తారు. అధికారంలో ఉంది కాబట్టి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటేసారో లేదో తెలియదు, కానీ ఓడిపోయిన పార్టీ ఓటేసామని చెప్పేటువంటి పరిస్థితి ఉందంటే ఇది వైఎస్ఆర్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, అభిమానం అని. ఎక్కడైనా సరే ఈరోజు చూస్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన పార్టీ అధ్యక్షుడి మీద మీ కోపం ఉండి ఒక మాట మాట్లాడుతున్నారేమో తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడన్నా మాట్లాడితే ఊరుకునేటువంటి ప్రశ్నే లేకుండా తిరగబడేటువంటి పరిస్థితి కార్యకర్తల్లో కనపడుతుంది. సరిగ్గా చూడలేదు మమ్మల్ని, అందరినీ ఒక రకంగా చూసాడు, మాకు ప్రయారిటీ ఇవ్వలేదు అనేటువంటి కోపం ఏదన్నా కార్యకర్తల్లో ఉందేమో చెప్తే తాతాజీ గారు చెప్పినట్టు, అదే తాతాజీ గారిని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే మాత్రం చెప్పు తీసుకొడతానని మాట్లాడేటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి విధానం కార్యకర్తలు ఉంది. సరే, ఇక్కడ పరిపాలనా విధానం అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటిది మనం చూస్తున్నాం. గత 30-40 సంవత్సరాలుగా మన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏ రోజున చూడలేదు. ఎన్నికలకు ముందు రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి, ఎన్నికల తర్వాత వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు కక్షాధితమైనటువంటి పరిస్థితి, ఒక విపరీతమైనటువంటి ధోరణితో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నడిపిస్తున్నటువంటి ఈ కూటమి నాయకులు దౌర్జన్యాలు, దహనకాండలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇతరాయన చెప్పాడు, అది స్వయంగా మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సత్తులపల్లి నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్తుంటే విపరీతమైనటువంటి ఆక్షన్లు పెట్టి ఎవరు రోడ్ల మీదకి రాకూడదు, 100 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పేసి, పర్మిషన్ లేవు అని చెప్పేసి కక్కే శాతం చేస్తుంటే సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడికి వెళ్ళినా వందలాది, వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. దీన్ని మీరు ఆపలేరు కదా, మీ అధికారంతో ఆపేది కాదు ఇది. మీ అధికారంతో నాయకులు జైల్లో పెట్టగలరేమో, ప్రజల గొంతులు మాత్రం నొక్కేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేరని చెప్పడానికి ఈ సభే నిదర్శనం అనేటువంటిది సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్న పసుపు రైతులకి, పత్తి రైతులకి మద్దతుగా ఒక మీటింగ్ పెడితే సుమారు 40-50 వేల మంది వచ్చారని చెప్పేసి అన్ని మీడియాలు కూడా చెప్తున్నాయి. ఒక పిలుపుతోటి, ₹1 ఖర్చు లేకుండా వచ్చినటువంటి జనం. ఈరోజు 4 రోజులుగా ఆ ఊరికి జగన్మోహన్ రెడ్డి నెలనివ్వం అని చెప్పేసి 4 రోజుల నుంచి ఆక్షన్లు పెట్టి ఎవరో రావడానికి ఇవ్వలేదని చెప్తే ఈరోజు అక్కడికి మాత్రమే నేను ఒక్కడే అన్నా సరే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ మద్దతు తెలుపుతానని చెప్పేటువంటి విధంగా వెళ్ళాడు.
అయితే ఇంకో నాయకుడు చెప్తాడు అక్కడ అది ఏదో బెట్టింగ్ ఆడాడు, లేకపోతే ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఒక మంచి మాట మాట్లాడే సంస్కృతి సాంప్రదాయం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అతను విగ్రహం ఓపెన్ చేయటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి అని చెప్పేసి మాట్లాడేటువంటి నాయకులు వాళ్ళ దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లో ఉండేటువంటి విశ్వాసాన్ని, ప్రజల్లో ఉండేటువంటి నమ్మకాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు జగన్మోహన్ రెడ్డి దగ్గర గురించి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా గాలి వదిలేశారు అనేటువంటిది చూసుకుంటే ఏదైనా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లోని చెప్పిన దానికి చేసే దానికి సంబంధం ఉండదు. ఏరు దాటేగా తెప్పతగలేస్తారనేటువంటి విధానంతో ఆయన యొక్క నడవడికంతా ఉండేటువంటి పరిస్థితి. ఏం చెప్పారు, ఏం చేశారు? 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు బీసీలకి, ఎస్సీలకి. ఎక్కడన్నా ఇచ్చారా? అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి అందరికి కూడా నీకు 15 అని చెప్పినటువంటి వీడియోలు మనం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడన్నా జరిగిందా? మరి అదే 15,000 ఆడపిల్లలకి ఇస్తారని చెప్పేసి అన్నారు.